వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్కు చెందిన ఆధూరి రియల్ ఎస్టేట్ గ్రూప్ పై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. కస్టమర్ల నుంచి వసూలు చేసిన నగదు లావాదేవీలపై పక్కా సమాచారంతో ఈ తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరులో ఆధూరి గ్రూప్ చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ సోదాల్లో సద్గురు గ్రూప్ ఆఫ్ ది రికార్డు లెక్కలు బయటపడడంతో పాటు పలు కీలక డాక్యుమెంట్స్లు, ఫైళ్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన ఈ తనిఖీలో ఆధూరి గ్రూప్ ఆర్థిక లావాదేవీలపై అధికారులు లోతైన విచారణ జరిపారు. ఆధూరి రియల్ ఎస్టేట్ గ్రూప్ పై ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించి కస్టమర్ల నుంచి వసూలు చేసిన నగదు లావాదేవీలపై ప్రధానంగా దృష్టి సారించింది. ఈ తనిఖీలో భాగంగా సద్గురు గ్రూప్ ఆఫ్ ది రికార్డ్ లెక్కలు లభించడంతో ఆధూరి గ్రూప్ ఆర్థిక అక్రమాలకు పాల్పడిందని ఐటీ అధికారులు నిర్ధారణకు వచ్చారు. 2022లో హైదరాబాద్ నుంచి ఆధూరి గ్రూప్ ప్రాజెక్టులు ప్రారంభించినట్లు సమాచారం. ఈ సోదాలో అక్రమాలకు సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లను, ఫైళ్లను ఐటీ అధికారులు తమ వెంట తీసుకువెళ్లారు. హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరులలో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాలలో కస్టమర్ల నుంచి తీసుకున్న డబ్బుల వ్యవహారంలో గోల్మాల్ జరిగినట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన ఆధూరి రియల్ ఎస్టేట్ గ్రూప్ పై ఐటీ అధికారులు అయితే సోదాలు నిర్వహించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ మధు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మధు, చెప్పండి. వసూలు చేసినటువంటి డబ్బులెంత, లెక్కలోకి చూపించినటువంటి డబ్బులెంత, వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అయితే ఆరా తీశారు. ఆధూరి గ్రూప్ 2022లో స్టార్ట్ అయినటువంటి ఆధూరి గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ చాలా పూర్తిగా కూడా హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు ఈ 3 ప్రాంతాలలో కీలకమైనటువంటి ప్రాజెక్టులనే స్టార్ట్ చేసింది. రైట్, ప్రాజెక్టులు స్టార్ట్ చేసుకోవచ్చు, అందులో ప్లాట్లు అమ్ముకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ అమ్మేటటువంటి విధానం, అమ్మినటువంటి పద్ధతి ఏదైతే ఉందో అందులోనే లెక్కలేకి రాని ఎన్నో లెక్కలు బయటపడుతున్నాయి అనేటటువంటి సమాచారంతోనే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేసినట్టుగా అయితే సమాచారం అందుతుంది. ఒక కస్టమర్ వచ్చినప్పుడు ఆ కస్టమర్ దగ్గర నుంచి మీకు పలానా చోట అతనికి ఏదైనా సరే స్థలం నచ్చినప్పుడు, లేకపోతే అపార్ట్మెంట్ నచ్చినప్పుడు తర్వాత అందులో నుంచి అతని దగ్గర నుంచి వసూలు చేసేటటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ విషయంలో తీసుకునేటటువంటి విధానం ఏదైతే ఉంటుందో ఆ విధానంలోనే తేడాలు కనిపించడం అనేది నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళు కడుతున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో నిజంగానే ఆ స్థాయిలో, ఎందుకంటే చాలా తక్కువ కాలంలోనే చాలా పెద్ద ప్రాజెక్టులు స్టార్ట్ చేయడము, వీళ్ళంతా కూడా ఈ మధ్యనే చూసుకుంటే మాత్రం ఒక 15 రోజుల క్రితం కూడా అట్టహాసంగా కూడా ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ మీటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈ నేపథ్యంలోనే వీళ్ళకి సంబంధించి కొంత కీలకమైనటువంటి సమాచారమే ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల దగ్గరికి వచ్చింది. ఒక ఫిర్యాదు ఆధారంగా కూడా, అంటే వాట్ ఎవర్ ఫిర్యాదులో ఉన్నటువంటి డీటెయిల్స్ మనం ఇప్పుడు చెప్పలేం, కానీ మొత్తం ఐటీ శాఖ దగ్గరికి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ సమాచారం ఆధారంగా రంగంలోకి దిగారు. పూర్తిగా ఉదయం నుంచి వరకు కూడా సాయంత్రం వరకు కూడా 2 రోజుల క్రితం అయితే ఈ సోదాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఆ సోదాలలో కంప్లీట్ చేసుకున్నటువంటి ఐటీ అధికారులు వారితో పాటు కొంత కీలకమైనటువంటి డాక్యుమెంటేషన్ ఏవైతే ఉంటాయో, అంటే ఆధూరి గ్రూపుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ డాక్యుమెంటేషన్ అంతటిని కూడా ఐటీ అధికారులు తమతో పాటు తీసుకెళ్లారు. ఓకే, మరి తీసుకెళ్ళినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏముంది, ఆధూరి గ్రూప్ నిజంగానే ఇన్ని రోజుల పాటు సాగించినటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయా, లేక దీంట్లో ఏదైనా సరే వైట్ కొంత, బ్లాక్ కొంత, పూర్తిగా బ్లాక్ మనీకి సంబంధించి మాత్రమే ఐటీ అధికారులు ఆరా తీస్తారు. కాబట్టి వైట్ విషయంలో ఎవరు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ బ్లాక్కి సంబంధించినటువంటి, ఒక ఎగ్జాంపుల్గా ఒక ప్లాట్ ఏదైనా సరే ఒక 10 లక్షలు అనుకుంటే ఆ 10 లక్షల్లో ఒక 5 లక్షల రూపాయలు వైట్ చూపించేసి మిగిలినటువంటి 5 లక్షల రూపాయలను కూడా బ్లాక్ రూపంలో తీసుకోవడం అనేది నేరం కిందికి వస్తుంది. అదే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి కూడా, ఏదైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అనుకుంటే అది వైట్గా చూపించేసి అఫీషియల్గా చూపించాల్సి ఉంటుంది. కానీ అలా కాకుండా పూర్తిగా కూడా బ్లాక్లో చూపించి
చూపించేస్తే వాటికి ఎక్కడ కూడా లెక్కాపత్రం ఉండదు. అలా లెక్కాపత్రం లేనటువంటి వాటికి సంబంధించి ఎలా చేస్తారు, కేవలం రికార్డ్స్లో మాత్రమే రాసుకుంటారు. పలానా వ్యక్తి పలానా డబ్బులు ఇచ్చాడు, అది రాసుకుని 5 లక్షలు అఫీషియల్, 5 లక్షలు అన్అఫీషియల్గా కూడా కొన్ని వాళ్ళ దగ్గర రికార్డ్స్లో ఉంటాయి. సో అటువంటి రికార్డ్స్ని ఏదైనా సరే తీసుకెళ్లారా అనేటటువంటి డౌట్స్ కూడా లేకపోలేదు. సో ఈ నేపథ్యంలోనే ఎవరైతే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో కస్టమర్లో ఒక ఆందోళన అయితే మొదలైంది. ఆదూరి గ్రూప్ మీద ఎప్పుడైతే ఐటీ అధికారులు సోదాలకు వెళ్ళారో అక్కడ ఉన్నటువంటి కొంత డాక్యుమెంటేషన్ తీసుకున్నారో కాస్త ఒక ఆందోళన అయితే మొదలైంది. ఖచ్చితంగా వాళ్ళ వైపు నుంచి ఆదూరి గ్రూప్కి సంబంధించినటువంటి యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీనికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్కడా మేము ఏ తప్పు అయితే చేయడం లేదు, ఖచ్చితంగా అన్నీ ఉన్నటువంటి పద్ధతి ప్రకారమే చేస్తున్నాము. బ్లాక్ మనీ వ్యవహారం అనేది మా దగ్గర ఉండదు, పూర్తిగా వైట్ మనీనే తీసుకుని అయితే మేము ఇప్పుడు ఇన్ని రోజుల పాటు, ఇన్ని సంవత్సరాల పాటు మా కార్యకలాపాలన్నీ కూడా, మా వర్క్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఐటీ అధికారులు కొన్ని డాక్యుమెంటేషన్ అయితే తీసుకెళ్లారు. వాళ్ళు తీసుకెళ్ళినటువంటి డాక్యుమెంటేషన్కి మేము కూడా ఇవ్వాల్సినటువంటి రిప్లై ఏదైతే ఉంటుందో ఆ రిప్లైని కూడా ఇస్తామని అయితే ఆదూరి గ్రూప్కి సంబంధించినటువంటి యాజమాన్యం చెప్తుంది. సో ఇలా పూర్తిగా కూడా ఆదూరి గ్రూప్ అనేది ఏదైతే గత 3-4 సంవత్సరాలుగా వీళ్ళు కార్యకలాపాలు చేస్తున్నారో, బెంగళూరు కావచ్చు, వైజాగ్ కావచ్చు, హైదరాబాద్, వీటన్నిటి చోట కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కస్టమర్లు ఇప్పుడు ఒక్కొక్కరికి ఏదైనా సరే ఇటువంటి రైడ్ జరిగినప్పుడు ఖచ్చితంగా భయం ఉంటుంది. అందులో భాగంగానే కస్టమర్లకు కట్టినటువంటి డబ్బుల వ్యవహారమే తేడా ఉంది. సో కట్టినటువంటి వాళ్ళకు కూడా ఇప్పుడు అంత ఈజీ కాదు. ఆదూరి గ్రూప్ ఒకటే కాదు, ఎవరైతే డబ్బులు కట్టారో కట్టినటువంటి వారికి కూడా మెడకైతే ఐటీ అధికారులు పూర్తిగా కూడా వివరాలు అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు కట్టినటువంటి డబ్బులు ఆదూరి గ్రూప్కి ఎలాగైతే కట్టారో మీకు ఏ విధంగా వచ్చిందంటే రివర్స్ ఇన్వెస్టిగేషన్ అంటారు కదా. కేవలం ఆదూరి గ్రూప్కి ఇచ్చినంత మాత్రమే ఆదూరి గ్రూప్ మీద మాత్రమే కాదు, ఆదూరి గ్రూప్కి ఇచ్చినటువంటి యజమానులు ఎవరైతే ఉంటారో, ఆ ప్లాట్కి సంబంధించినటువంటి కొనుగోలు చేసినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. రైట్, థ్యాంక్ యూ మధు.